శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై స్పందించిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు హాట్ కామెంట్స్ చేశారు. ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, అప్పటి టీటీడీ ఈవో చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినా లాభం లేకపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంలో తనది ఒంటరి పోరాటం అయిపోయిందని, వ్యక్తిగత కారణాలతో తోటి అర్చకులెవరూ తనకు సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదన్నారు. ఇక దీంతో గత 5 ఏళ్లు ఈ మహాపాపం నిరభ్యంతరంగా జరిగిపోయిందంటూ రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రసాదాల విషయంలో వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారాలను కొనసాగించాలని చెబుతున్న టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి లడ్డూల తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని విషయం వెల్లడి కాగానే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయితే తిరుమలలో గత 40-50 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు కూడా ఈ విషయం మీద చాలా బాధపడ్డారు. అయితే ఈ నెయ్యి కల్తీ వెనుక ఏం జరిగిందని ఆయన భావిస్తున్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, మీరు కూడా ఒక శ్రీవారి భక్తుడిగా, ఇటు ప్రధాన అర్చకులుగా ఈ జరిగిన విషయాన్ని ఏ రకంగా తీసుకుంటున్నారు? మహా అపచారమే ఇది. స్వామివారి భక్తుడిగా చాలా బాధ కలిగించే విషయం. కోట్లాది మంది స్వామివారి భక్తులు ఇప్పటికే ఎంతో దుఃఖంతో కొమిలిపోతూ ఉన్నారు. ఇటువంటి మా ఎలువేలుపుకు ఇటువంటి అపచారం జరిగిందని, దీన్ని మనం ఇప్పుడు బయట వచ్చింది కాబట్టి దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు మన ప్రభుత్వం చేస్తూ ఉంది. శుద్ధమైన ఆవు నెయ్యి కొని స్వామివారికి ఆగమోక్తంగా ప్రసాదాలు తయారు చేసి నైవేద్యాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. తప్పకుండా జరుగుతుంది. దీనివల్ల రాష్ట్రం, దేశం కూడా క్షేమంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. అంటే మీరు కూడా ఒక ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా సైంటిస్టు, అసలు ఈ రిపోర్ట్లో ఏమని చెప్తుంది? ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఈ నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు కలిసి ఉందని, అలాగే స్థావరాల యొక్క అంటే చెట్ల యొక్క నూనెలు కలిసి ఉన్నాయనేది కూడా ఇందులో చెప్పబడింది. అది జంతువుల కొవ్వు కానీ వృక్షాల యొక్క చెట్ల యొక్క నూనెలు కానీ కలపడం అనేది ఆగమోక్తంగా సరైనది కాదు. శుద్ధమైన ఆవు నెయ్యితో మాత్రమే తయారు చేయాలి స్వామివారికి ప్రసాదాలు. కానీ మిగిలిన హోమాలు కానీ స్వామివారికి జరిగే అనేకమైన కైంకర్యాలు ఆవు యొక్క ప్రోడక్ట్స్ వల్లనే జరుగుతూ ఉంటాయి. అదే విధంగా జరగాలి ఎప్పటికైనా. అంటే మీరు ఎప్పుడో ఈ విషయాన్ని గుర్తించడం జరిగింది, అయితే ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే లేదని కూడా చెప్తున్నారు. దీని మీద మీరేమని భావిస్తారు? అది వారి సంస్కారం పైన ఆధారపడి ఉంటుంది. వారికి స్వామివారి పైన ఉన్న భక్తి, సనాతన ధర్మం మీద ఉన్న గౌరవం వాటిపైన ఆధారపడి ఉంటుంది. వాటిని గౌరవించే వాళ్ళు అయితే తప్పకుండా నా సూచనలు తీసుకొని ఉండేవాళ్ళు, దానికి సరిచేసే కార్యక్రమాలు చేపట్టి ఉండేవాళ్ళు. కానీ అలా జరగలేదు. అంటే శ్రీవారి లడ్డూలు అంటేనే పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. అటువంటి లడ్డూలు అంటే కల్తీ జరిగిన నెయ్యితో తయారు చేసిన కల్తీ జరిగిన లడ్డూలను ఇంతకాలం కూడా భక్తులు ప్రసాదంగా తీసుకోవడం జరిగింది. భక్తులు చాలా మనోవేదన అనుభవిస్తున్నారు. అయితే లడ్డూలకున్న విశిష్టత ఏంటి? లడ్డూలు అనేది కూడా స్వామివారికి శాస్త్రోక్తంగా నిర్ణయించబడిన ప్రసాదాలు. అన్న ప్రసాదాలు అని ఉంటాయి, పణ్యారాలు ఉంటాయి. లడ్డు పణ్యారంగా పరిగణించబడుతుంది. ఏదైనా కూడా స్వామివారికి తయారు చేసి స్వామివారికి నైవేద్యం అయితే అది అమృతతుల్యం అవుతుంది అనేది ఆగమ శాస్త్రం. అది స్వామివారికి నైవేద్యం అయితే ఆ అమృతాన్ని భక్తులకంతా పంచడం వల్ల వారికి క్షేమం కలుగుతుంది అనేది మన సాంప్రదాయంలో ఉండే నమ్మకం. కాబట్టి అందులో లడ్డు నిలువ ఉంటుంది కాబట్టి అందువల్ల ఎక్కువ లడ్డూలు ప్రసాదంగా తీసుకుపోయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ పంచుకుంటూ ఉంటారు. అందువల్ల లడ్డూలకు అంతటి విలువ కలిగింది. జరిగిన అపచారాన్ని ఏ రకంగా పరిహారం చెల్లించుకోవాలి? అది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. ఇది మనకు శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు చెప్తుంది. శ్రీవారి ఆలయంలో జరిగిన తప్పిదాలు కావచ్చు, ఇవన్నీ కూడా తాను ఎంతో మదన పడ్డానని, వాటిని గతంలో పనిచేసిన అధికారులకు తెలియజేసుకున్న పట్టించుకోలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.